హాయ్ నేను సతీష్. చాలా అప్డేట్స్ అయితే ఉన్నాయి, ఈ వీడియోలో షేర్ చేసుకుందాం. మరి నైట్ ఎపిసోడ్ చూశారు కదా, రివ్యూ చూశారు కదా, ఓవరాల్గా లైవ్ ప్లస్ ఎపిసోడ్ చూస్తే మీకు ఏమనిపించింది, ఎవరు ఏ పొజిషన్కి డిజర్వ్ అనేది ఖచ్చితంగా ఒక కామెంట్ పెట్టండి. దానికంటే ముందు ఏంటంటే దాని గురించి ఆల్రెడీ మీరు కామెంట్ పెడతా ఉన్నారు, రియాక్ట్ అవుతూ ఉన్నారు. మిస్డ్ కాల్స్ అండ్ హాట్స్టార్ ఇది చాలా ఇంపార్టెంట్. మిస్డ్ కాల్స్ నెంబర్స్ కూడా ఇప్పుడు ఈ వారం నామినేషన్లో ఉన్న 6 నెంబర్లు కూడా నేను మెసేజ్ సెక్షన్లో కామెంట్ సెక్షన్లో పెట్టి పిన్ చేస్తా. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరైతే వాళ్ళకి ఓటు వేయండి. పర్టికులర్గా ఎందుకంటే ఇక్కడ నుంచి ఈ 2 వారాలు ఆట నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది. బయట పిఆర్ గేమ్ అయితే మామూలుగా ఆడట్లా. సో మీ ఫేవరెట్ ఎవరుంటే వాళ్ళకైతే సపోర్ట్ చేయాలంటే ఖచ్చితంగా ఓట్లు అయితే వేసుకోండి. అట్లాగే హాట్స్టార్లో కూడా ఒకటే. అయితే మిస్డ్ కాల్స్ మీరు ఇచ్చేటప్పుడు 3 సార్లు 4 సార్లు 5 సార్లు 10 సార్లు ఎన్నిసార్లు అయినా రింగ్ వస్తుంది. బట్ ఒకటే మిస్డ్ కాల్. కానీ మీ సాటిస్ఫాక్షన్ కోసం ఎన్ని వీలైతే అన్ని అయితే వేసుకుని మీతో కానీ మీ ఫ్రెండ్స్తో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ మీకు ఎవరైనా కనెక్ట్ అయితే సరే. ఇక అప్డేట్స్ కూడా ఏంటంటే ఈ వారం ట్విస్టులు అయితే ఉండబోతున్నాయి కదా. మరి నిన్న మనకు ఒక టాస్క్ చూపించారు కదా ఎపిసోడ్లో, దాంట్లో లాస్ట్లో బాల్స్ 1, 2, 3 అట్లా ఆడారు కదా. ఆ టాస్క్లో చూసుకుంటే ఎమాన్యుయల్ మొట్టమొదటి స్థానంలో నిలిచి 50 పాయింట్లు సంపాదించాడు కదా. ఈ సీజన్ అంతా టాస్క్ అంటే ఎమాన్యుయల్, ఇమ్యూనిటీ అంటే ఇమ్యూనిటీ అని అనుకోవాలి మనం. అట్లా పేరు మార్చేయలేము. ఎమాన్యుయల్ అనేది ఇమ్యూనిటీ అనే మాదిరిగా ఇవాళ కూడా రికార్డులు బ్రేక్ చేస్తాడేమో. చాలా మరి ఏ టాస్క్ అయినా సరే ఫిజికల్లీ మైండ్ అన్ని మ్యాథ్స్ టాస్క్ అయినా ఆడుతున్నాడు, ఇంకేదైనా పజిల్ టైప్ అయినా ఆడుతున్నాడు, ఇంకెలాంటి స్పీడ్గా ఆడాల్సిన టాస్క్లను ఆయన ఆడుతున్నాడు కదా. 50 పాయింట్లు అయితే ఆయనకు వచ్చాయి కదా. ఆ తర్వాత మనకు ప్రోమోలో చూపించారు కదా, కొండలు భలేగా ఉంది కదా, అది చెక్కతో చేసిన కొండలు అనుకుంటా. ఒకదాని మీద ఒకటి 5 ఈ కొండపల్లి బొమ్మలు ఆ టైప్లో ఉన్నాయి కదా, గుర్తు తెచ్చినట్టుగా. అది కూడా చిన్నప్పుడు మనం ఆడుకునే టాస్క్ ఏంటవి మెటీరియల్ ఉంటుంది కదా, ఆ టైప్లో ఉన్నది. అది డిజైన్ చేశారు మొత్తానికి. ఆ కొండల టాస్క్లు కొండ మీద కొండ, కొండ మీద కొండ 5 కొండలు పెట్టి ఆ టాస్క్ అయితే బాగా ఉంది. వెరైటీగా, కలర్ఫుల్గా, ఇంట్రెస్టింగ్గా. చాలా టెన్షన్ పెడితే ఎంత ఎక్కువ టెన్షన్ పడితే అంత వేగంగా అవుట్ అయిపోతారు. అట్లా ఉంది అది. ఫోకస్గా, కూల్గా, కామెంట్ కంపోజ్డ్గా అట్లా స్లోగా పోవాల్సిన టాస్క్. మరి ఈ టాస్క్లో ఎవరు గెలుచుంటారో ఫస్ట్ అయితే కామెంట్ పెట్టండి. జస్ట్ మీ చిలక చూసి ఎంతవరకు ఫలిస్తుందో చూద్దాం. ఈ టాస్క్లో కూడా ఎమాన్యుయల్ మళ్ళీ ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడంటే నాకు వచ్చిన అప్డేట్ ప్రకారం. సో మొత్తానికి అందులో కూడా ఒక 100 పాయింట్లు తెచ్చుకుంటాడు. మొత్తం నిన్న 50, ఇవాళ 100 కలిపి 150 పాయింట్లు అయితే ఆయనకు వచ్చాయి. ఈ వీడియోకి ఎంతవరకు లైక్ చేయకపోతే లైక్ చేసేసేయండి. కామెంట్ కూడా పెట్టండి కంపల్సరీగా. మీరు పెట్టే లైక్స్ అట్లాగే కామెంట్స్ ఇవన్నీ కూడా నేను చూస్తాను. లైక్స్ వల్ల కూడా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. జెన్యూన్ అప్డేట్స్, జెన్యూన్ రివ్యూస్, ఫస్ట్ అప్డేట్స్ మన ఛానల్ నుంచి వస్తాయి. నేను గత సీజన్ నుంచి ఈ సీజన్ నుంచి చెబుతూనే ఉన్నా. మీకు అంత ఇంట్రెస్ట్ ఉండేటప్పుడు ఖచ్చితంగా ఇవ్వాలనే ఉద్దేశంతో నేనే ఇస్తా ఉన్నా. మన వీడియోస్, మన అప్డేట్స్, మన రివ్యూస్ మనం ఫస్ట్ మన దగ్గర చూసే తర్వాత చాలామంది చెప్తా ఉన్నారు. తప్పే లేదు. వాళ్ళ ఇంటెన్షన్ కూడా మీకు ఫస్ట్ ఏదో చెప్పాలనే ఆతృత, ఎగ్జైట్మెంట్ అంతే. సో వాళ్ళని ఎంకరేజ్ చేయండి, వాళ్ళకి లైక్స్ కొట్టండి. మా కష్టాన్ని, నా కష్టాన్ని కూడా గుర్తించి కొద్దిగా లైక్ కొట్టేసి కామెంట్ కూడా పెట్టండి. అలాగే హౌస్ మేట్స్ కష్టాన్ని కూడా గుర్తించి ఓట్లు కూడా వేయండి. సరేనా సార్? ఆట ఇప్పుడు ప్రోమో టాస్క్లో కూడా బాగుంది కదా, 5 ఆడుతూ ఉండేటప్పుడు ఆయనకు వచ్చింది. దీంతో ఫస్ట్ ఓటీపీలకి అయితే ఎమాన్యుయల్కి సెలెక్ట్ అయ్యాడంట. నిన్న చెప్పాడు కదా ఎపిసోడ్లో కూడా బిగ్ బాస్. సో ప్రాసెస్ ఉంటుంది, చాలా ట్విస్టులు ఉంటాయని చెప్పేసి అందువల్ల ఎమాన్యుయల్కి ఓటీపీలు వచ్చిందంట. అయితే ఇక్కడ హైలైట్ ఏంటంటే, అన్నిటికంటే హైలైట్, ఒక 20-30 మంది వరకు కామన్ పీపుల్ హౌస్లోకి పంపించి ఇప్పుడు మనకి వీకెండ్లో అక్కడ కూర్చోబెట్టి చూపిస్తారు కదండి. మన ఎవ్రీ వీక్ మనం చూస్తూ ఉంటాం కదా, అట్లా ఒక 20 to 30 వరకు పీపుల్ అంటే హౌస్లోకి పంపించి వాళ్ళను ఒకవైపు కూర్చోబెట్టి ఏదో గానా భజన టైప్లో అటువైపు విద్వాంసులు చూడండి మన సినిమాలో చూస్తాం, అటు ఆయన ఇటు ఆయన కూర్చొని పాటలు పాడతారు. మరి ఆ టైపు ఏ టైపు కానీ మొత్తానికి వీళ్ళందరినీ లోపలికి పంపించి కూర్చోబెట్టి ఇప్పుడు ఎవరైతే ఈ టాస్కుల్లో పర్ఫామ్ చేసి బెస్ట్ అనిపించుకుని ఓటీపీల కోసం ఎలిజిబుల్ అవుతారో, క్వాలిఫై అవుతారో వాళ్ళతో అప్పీల్ చేసుకుని బంపర్ ఆఫర్ అయితే బిగ్ బాస్ ఇచ్చాడంట. సో ఇప్పుడు ఎమాన్యుయల్ చెప్పే కదా 2 టాస్కుల్లో 150 పాయింట్స్తో వాళ్ళ ముందుకు వచ్చి ఓటీపీలు అయితే చేసుకున్నాడంట. అఫ్కోర్స్ ఆయన ఆడిన ఆటకి ఇప్పటికే అసలు అప్పీల్ అవసరమే లేదు. ఆ రకంగా ఆ రేంజ్లో ఆడాడు. ఎమోషన్ ఉండింది. మ్యాక్సిమం టాస్క్లన్నీ ఆయన ఆడేటంటే గెలిచాడు అన్నట్టుగా ఆడుకుంటూ వచ్చాడు. ఎంటర్టైన్మెంట్ బాప్ నిజంగా ఒక ఎంటర్టైనర్గా వచ్చి విన్నర్ అవుతారనుకుంటే ఎస్ నేను అవుతాననే స్థాయిలోనే ఫస్ట్లో ఆయన వైబ్ అంతా వచ్చింది, మొన్నటి వరకు వచ్చింది. అలా రాను తగ్గిపోయింది, కొద్దిగా బ్యాక్ స్టెప్ వేయడం వల్ల తగ్గిపోయింది. ఎనీవే ఇప్పుడు ఈ టాస్క్లో కూడా పర్ఫార్మెన్స్తో ఓటీపీలు కూడా చేసుకున్నాడు. అంటే మరి ఇంకేంటి, సెకండ్ ఫైనలిస్ట్ కూడా ఎమాన్యుయల్ అయ్యాడు. నేను బిగ్ బాస్ చెప్పినట్టుగా ఈ సీజన్ 9కి సంబంధించి సెకండ్ ఫైనలిస్ట్ కూడా ఆయన జెండా అయితే పాతేశాడు. ఎమాన్యుయల్ ఫ్యాన్స్కి అబ్బా మళ్ళీ చాలా రోజులకి ఒక మంచి
వైబ్ వచ్చింది, పాజిటివ్ ఎనర్జీ వచ్చిందనే ఫీలింగ్ అయితే ఈరోజు కల్పిస్తాడు. ఇంకా అట్లాగే ఇంకా మిగతా వాళ్ళలో కూడా 2 టాస్కులు ముగిసే టైంకి 2వ స్థానంలో డీమోన్ పవన్ ఉన్నాడంట. అతడికి మొత్తంగా 120 పాయింట్లు వచ్చాయంట. అంటే మొదటి టాస్క్ నిన్న జరిగిన బాల్స్ టాస్క్లో ఆ బాల్స్ టాస్క్లో డీమోన్ పవన్కి 30 పాయింట్లు వచ్చాయి కదా, ఈరోజు మరొక 90 పాయింట్లు వచ్చాయి. దీంతో మొత్తం కలిపి 120 పాయింట్లతో ఆయన సెకండ్ ప్లేస్లో ఉన్నాడని నాకు వచ్చిన అప్డేట్. ఫైనల్గా బిగ్ బాస్ అదే కదా చెప్పాడు, ఆ లీడర్ బోర్డులో స్కోర్ని బట్టి డిపెండ్ అయ్యి ఉంటుంది సో అని చెప్పాడు కనుక ఇట్లా ఆయనకైతే నాకు వచ్చిన అప్డేట్ ప్రకారం 120తో ఉన్నాడంట. ఇంకా తనూజ, సుమన్ శెట్టి అండ్ బర్ని వీళ్ళ ముగ్గురు కూడా 90 ఈక్వల్గా ఉన్నారంట. ముగ్గురు కూడా ఈక్వల్ పాయింట్లతో 90 పాయింట్లతో ఉన్నారంట. అట్లాగే ఈరోజు ఆడే టాస్క్లో సంజనాకు కూడా బిగ్ బాస్ అవకాశం ఇచ్చాడు. ఎందుకంటే నిన్న బిగ్ బాస్ చెప్పాడు కదా, మొదటి టాస్క్ మాత్రమే 0 వచ్చింది కనుక అని చెప్పి సంజనాకు ఆడే అవకాశం లేదని జైలుకి పంపించారు కదా. సో మొత్తానికి అందుకే 2వ ఛాన్స్కి అయితే ఆవిడికి అవకాశం ఇచ్చాడు బిగ్ బాస్. దీంతో సంజనాకు కూడా ఈరోజు మొత్తం ఒక 80 పాయింట్లు వచ్చాయని నాకు వచ్చిన అప్డేట్. సో మంచి స్కోర్ చేసినట్టు ఆవిడ ఒక టాస్క్లో. నిన్న పార్టిసిపేషన్కి అవకాశం రాలా, ఈరోజు అయితే వచ్చింది. మరి ఆవిడ బహుశా 4th ప్లేస్లో ఉంటుంది నా అంచనా ప్రకారం. దానికి సంబంధించి అప్డేట్ కూడా ఇస్తా. అయితే ఈరోజు అన్నింటికంటే ఇంపార్టెంట్ హైలైట్ పాయింట్ ఏంటంటే తనూజ వర్సెస్ సంజన గట్టిగానే గొడవ జరిగిందంట. నెక్స్ట్ లెవెల్ అంటే మరి ఎంతవరకు చూపిస్తాడు కానీ మ్యాక్సిమం చూపించవచ్చు. ఈ స్టేజ్లో ఈ స్థాయిలో గొడవ అంటే గట్టిగా అయిందంటే అది కూడా ఎందుకంటే ఈ పాయింట్ల విషయంలో జరిగినట్టు తెలిసింది, ఓటేపీల కోసం ఈ పాయింట్ల విషయంలో. అట్లాగే నిన్ననే వీళ్ళ మధ్య ఎటు ఇష్యూ అయింది కదా, దానికి సంబంధించి అక్కడ 2 lakhs నేను ఆవిడ అసలు అబ్జెక్షన్ వ్యక్తం చేయకుండా నేను అప్రూవ్ చేసా, అగ్రీ చేసా, ఇద్దరు ఓకే చేయాలనేటప్పుడు తనూజకి 2 lakhs అంటే ఓకే చేసింది. బట్ సంజన విషయంలో ఆవిడ చేయలేదు. పైగా ఇమాన్యుయల్ ఇన్ఫ్లుయెన్స్ చేసింది చూడు, అది తనూజలో ఉండే గొప్పతనం ఏంటంటే అది. మీరు అంటారు మళ్ళీ తనూజ పియర్ కావచ్చు ఫ్యాన్, మీకు తనూజ అంటే నచ్చదండి. ఇప్పుడు ఆవిడ మాత్రం ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు, బట్ ఆవిడ ఏమంటే నాకు 2 లక్షలు నీకు 2 లక్షలు ఇట్లా మాట్లాడుకుని డీల్స్ అని మాట్లాడుకుని కెప్టెన్ కళ్యాణ్ సహా ఈవిడ సహా అందరూ మాట్లాడుకుని మళ్ళీ ఇమాన్యుయల్ దగ్గరికి వచ్చేసరికి నీకు ఏది అనిపిస్తే చెయ్యి, నీ నువ్వు వాడు వాళ్ళు అడిగారు వీళ్ళు అడిగారని చేయకు చెప్పకు. ఈవిడ అట్లాగే చేస్తుందా? ఆవిడ మాత్రం ఆవిడ కనుక్కున్న వాళ్ళకి అంత ఫేవరిజం చేసుకుంటూ ఉంటుంది కదా. సో అది కొనసాగింది. అట్లాగే దానికి కొనసాగింపుగా నిన్న కూడా ఆవిడ సంజన అక్కడ కూర్చొని బాత్రూమ్ దగ్గర కూర్చొని మోసేవాడికి తెలుసు ఆవిడ బరువు, ఆవిడకి ఆ పెయిన్ ఉండింది. అక్కడ కాసేపు ఎవరైనా సరే స్పేస్ అడుగుతారు, కాసేపు కూర్చొని ఒంటరిగా బాధపడదాం అనుకున్నప్పుడు ఆవిడ వచ్చినప్పుడు 5 minutes స్పేస్ కావాలనింది. వెళ్ళిపోయిన తర్వాత ఆవిడ చెప్పడంతోనే ఇమాన్యుయల్ అండ్ డీమోన్ వచ్చారు కదా. సో తనూజ అక్కడ ఫీల్ అయ్యింది కదా, నాకు కూడా 5 minutes స్పేస్ కావాలని చెప్పి వాళ్ళ నాన్నతోనే అట్లాగే కళ్యాణ్తో చెబుతూ ఉంది కదా. అంటే నేను వెళ్ళేటప్పుడు స్పేస్ కావాలనింది, బట్ ఇమాన్యుయల్ డీమోన్ వెళ్ళేటప్పుడు ఏమీ అనలేదు. అట్లా కూడా ఫీల్ అవ్వచ్చు. అఫ్కోర్స్ అక్కడ బాధలో పెయిన్లో ఉండేటప్పుడు తనూజ కంటే ఇమాన్యుయల్ డీమోన్ కొద్దిగా సపోర్ట్గా నిన్న కూడా ఉన్నారు. ఫస్ట్ నుంచి ఇమాన్యుయల్ ఉన్నాడు, నిన్న కూడా ఆ డీమోన్ కూడా వెళ్ళి కాసేపు వాదార్చాడు, అది కాదక్క ఇది కాదక్క అని ఇద్దరు కూడా మాట్లాడారు. తనూజ కంటే వాళ్ళతో పాజిటివ్ వైబ్ ఉంది కనుక వాళ్ళు ఉంటే కొద్దిగా వాదార్పులా కనిపించవచ్చు. అఫ్కోర్స్ తనూజ కూడా అలాంటి బాధలు అలాంటి సిచ్యువేషన్లు ఉండేటప్పుడు చాలా సందర్భాల్లో ప్లీజ్ నాకు స్పేస్ కావాలని చెప్పేది కదా. తనతో పాజిటివ్ వైబ్ ఉండేవాళ్ళు అయితే కొద్ది దగ్గర కూర్చొని మాట్లాడేవారు, లేదంటే స్పేస్ కావాలనేది. ఇది కూడా అట్లాంటిది. అయితే ఈ టాస్క్లో కూడా నేను చూసారు అవి కొండలు పట్టుకుని వెళ్ళేటప్పుడు టక్కన పడిపోవడం, తనూజ అని ఆవిడ అంట, వీటన్నింటి నేపథ్యంలో గొడవ జరిగిందంట. మరి గొడవ చూసాక ఎవరిది రైటు ఎవరిది రాంగో ఏంది ముచ్చటని మొత్తం మాట్లాడుకుందాం. ఈ వీడియోకి ఎంతవరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. జర్నలిస్ట్ సతీష్ న్యూస్ బోల్ 2 ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.